ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతలండి. ఈరోజు దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఏమనంట, ఎవరి మనస్సు నీ మీద ఉంటుందో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎలాగ ఆయన కాపాడతారంట? పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అని అంటే, ఇంకా దాంట్లో పూర్ణము అని అంటే అందులో ఏమన్నా కొరత ఉంటుందండి? పూర్ణిమ, పౌర్ణమి అంటే నిండైనది. ఆ నిండైన శాంతి గలవానిగా కాపాడుతాను అని అంటే, ఎందుకనంటే నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నావు. మరి మన జీవితంలో మనము చేయవలసింది ఏమీ లేదండి. కేవలము నీవు నమ్మిన ఎడల నీవు కార్యము చూస్తావు అని దేవుని వాక్యంలో ప్రభువే మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. నీవు నమ్మిన ఎడల నీవు ఆయన కార్యమును చూస్తావు, నా మహిమను చూస్తావు అని చెప్పి దేవుడు మనతో ఎన్నోసార్లు ఆయన వాక్కును మనం మాట్లాడటము, వినడము మనము చూస్తూ ఉంటాము, కానీ గ్రహించే మనస్సు కలిగి ఉండము. మా చిన్నప్పుడు అండి, మా పక్కన ఒక నానమ్మ అని ఉండేదన్నమాట, పెద్ద ఆవిడ బైబిల్లో ఇలా రాసి పెట్టుకునేది, నెక్స్ట్ ఇయర్ ఈ మంత్ కల్లా నాకు ఈ గోల్డ్ బ్యాంగిల్స్ కావాలి, నెక్స్ట్ మంత్ ఈ టైం కల్లా, నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మా పాపకు కొడుకు పుట్టాలి లేక కూతురు పుట్టాలి అని, ఇంకా ఆవిడకు ఏవేవైతే నా కొడుకు పెళ్ళి అవ్వాలి, అలాగా ఆవిడ ఒక నోట్ బుక్లో రాసుకునేదన్నమాట. రాసుకొని పెట్టుకునేది. మా అమ్మగారితో పిలిచి చెప్తూ ఉండేది. మేము చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం. అయితే ఆమెను ఇంటి దగ్గర వాళ్ళు ఎలాగ ట్రీట్ చేసేవాళ్ళు అని అంటే, మెంటల్ ఆవిడ అని అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు అనమాట. ఆవిడ అంటే అంత చులకనగా చూసేవాళ్ళు. ఎందుకంటే చుట్టూ ఉండేది అన్యులండి, మేము కూడా అన్యులమే. అయితే దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి నమ్మి దేవునిలోకి రావడం జరిగింది. ఆ నానమ్మ కూడా అలాగే వచ్చిందనమాట. ఆవిడ అంత విశ్వాసంగా ఉండేది, ఎక్కువసేపు బైబిల్ చదువుతూ ఉండేది. అందరికీ ఒక రకంగా చాలా వరకు వ్యతిరేకంగా ఉంటూ ఉండేది. అంటే అందరితో మంచిగానే ఉండేది, కానీ ఆవిడ బిహేవియర్ డిఫరెంట్గా ఉండేది. ఆవిడ మాటలు ప్రత్యేకంగా ఉండేవి. ఎందుకనంటే ఆవిడ దేవుని మీద పూర్తిగా ఆనుకొని డిపెండ్ అయ్యి విశ్వాసంతో ఉండేది. మరి మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను చాలామంది దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. అంటే పాస్టర్ల దగ్గరికి అనుకోండి, చిన్న ప్రేయర్ చేయించుకోవడానికైనా వెళ్తుంటాము. వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం మనము చెప్తుంటాము. చెప్పినప్పుడు మరి నేను తప్పు పట్టాలని కాదండి, మనం ఎంతవరకు దేవుణ్ణి అందరం ఆనుకొని జీవిస్తున్నాము అన్నది మనము పాయింట్అవుట్ చేసుకోవాలని చెప్తున్నాను. అయితే సమస్య చెప్పినప్పుడు వారు దైవజనులైన వారు ముందుగా మనతో ఏమని అనాలని నేను వాళ్ళ దగ్గర నుంచి అలాంటి సమాధానం రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ అలాంటి సమాధానం కరువైపోతుందండి. అలాగా మనం సమస్యలు చెప్పినప్పుడు వారు ఆ దైవజనులు ఎలా అంటే బాగుంటుందంటారు? ఎంత సమస్య అయినా కానివ్వండి, మన దేవుని కంటే పెద్దది కాదు కదా, మన దేవుడు తీర్చలేనిది కాదు కదా. కనుక ప్రార్థన చేసుకోండి, ప్రభువులో సమస్తము సమకూడతాయి అన్న మాట మనకు చాలా విశ్వాసానికి, ప్లస్ సంఘంలో ఉన్న సేవకులకు కానివ్వండి, మరి జనులకు కానివ్వండి, విశ్వాసులకు కానివ్వండి, అందరికీ కూడా అది ఎంతో ఒక బలమైన పాల వంటిది అనుకోవచ్చు, అది బలమైన పోషకకరమైన ఆహారం వంటిది అనుకోవచ్చు. అలా కాకుండా
మీరు ఇలా ఇలా అని అంటే మీరు ఇలా ప్రయత్నం చేశారా, ఇలా ట్రై చేశారా అని లోకరకంగా లోకాల విధంగా మాట్లాడితే అది సాధ్యమైనంత వరకు దొరకట్లేదండి ఆ మాట. మరి మీకు మీ అనుభవంలో ఉంటే కనుక మీరు అలాంటి బోధకులు పాస్టర్ల దగ్గర మీరు సంఘానికి అలా వెళ్తుంటే కనుక మీరు చాలా లక్కీ అనే అనొచ్చు. ఎందుకనంటే మనము విశ్వాసులమైన మనమైనప్పటికీ సేవకులైన వారైనప్పటికీ ప్రతి ఒక్క విషయంలోనూ దేవుని మీద ఆనుకొని దేవుని యందు విశ్వాసం ఉంచగలగాలి. నా తండ్రి ఆయనకిష్టమైతే ఆయన నా మార్గం అంతటినీ సరళం చేస్తారు, ఆయనే ఏర్పాటు చేస్తారు, ఆయనే నిర్ణయిస్తారు, ఆయనే సమకూరుస్తారు అని మనము ఏదైనప్పటికీ ఆయన యందు విశ్వాసం ఉంచగలగాలి. ఇప్పుడు నాకు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నాకు ఈ సమస్య ఉంది, ఈ అప్పులు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి. నా ప్రతి ఒక్క సమస్య తీర్చడానికి నా ప్రభు ఉన్నారు. అవి ఎటువైపు నుంచి వస్తాయో ఎలా సమకూడతాయో నాకు తెలియదు. అన్నీ ఆయన సమకూరుస్తారు, అన్నీ ఆయన తీరుస్తారు అన్న విశ్వాసం అన్న నమ్మకం ఉండాలండి. ఆ విశ్వాసం అన్న నమ్మకం మనకుంటే మనము పూర్ణ శాంతి గలవారమై సంతోషము గలవారమై మన జీవితము ఆనందంతో గడిపేవారముగా ఉంటాము. కనుక మనము ఆయన మీద ఆనుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను నమ్ముకొని మనము జీవిద్దాము. విన్న వాక్య వర్తమానము ఆయన మనందరి వెనుకల్లో భద్రపరిచి నూరంతల ఫలింపు దయచేయనుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పులుంటే క్షమించండి. నేను నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకున్నాను. ఎవరిని ఏమనాలని కాదు, ఎవరిని తక్కువ చేయాలని కాదు. కనుక మనం ఎవరమైనా సరే దేవుని మీద పూర్తిగా ఆనుకొని మన సమస్యల్లోనూ పరిస్థితుల్లోనూ ఆయన యందు చూసేవారముగా ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. ఆయన ఆశను బట్టి మనము మన అవసరాలు తీర్చుకుంటూ ఆయన యందు విశ్వాసం ఉంచి సాతాన్ను ఓడించి ఆయన బిడ్డలమైన మనము గెలిచి ఆయన్ని గెలిపిద్దాము.